అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత శేఖర్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు, తొందరగానే రికవర్ అయ్యాడు. లేచి తిరుగుతున్నాడు. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే హీ విల్ బి ఆల్ రైట్. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు. సరే గాని నిశ్చితార్థం పెళ్ళి 2 పోస్ట్పోన్ చేశావని తెలిసింది. కారణమేంటి? ప్రత్యేకంగా కారణం అంటూ ఏం లేదు. నాకప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. వెంటనే పెళ్లి చేసుకుందామనే కదా నిశ్చితార్థం వరకు వచ్చారు. సడన్గా మనసు మార్చుకోవాల్సిన అవసరమేమొచ్చింది? తప్పలేదు. పెళ్ళంటేనే ఏదో టెన్షన్ భయం పట్టుకున్నాయి. మెంటల్గా ఫిజికల్గా నేను పెళ్లికి సిద్ధంగా లేననిపిస్తోంది. అందుకే కొంతకాలం పోస్ట్పోన్ చేస్తే మంచిదనిపించింది. నోనో, ఇట్స్ నాట్ కరెక్ట్. జనరల్గా పెళ్లికి ముందు కొందరు ఆడపిల్లలకి టెన్షన్ భయం ఉండడం సహజం. ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది కదా. డాక్టర్తో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సుమిత్ర, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. శాంతి నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వేదైనా మాట్లాడదలుచుకున్నా ఇక్కడే మాట్లాడొచ్చు. అదేంటి సుమిత్ర, పర్వాలేదు, నేను కాసేపు అక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు మాట్లాడరా. సుమిత్ర, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలా తలతిక్కగా ప్రవర్తిస్తున్నావు? నాతో ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా పర్వాలేదు. పెద్దవాళ్లతో కూడా అలా పొగరుగా మాట్లాడడం ఏం బాలేదు. నాకు తెలిసి నువ్వెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. సడన్గా నీలో ఈ మార్పేంటి? అసలేం జరిగింది? ఎందుకు అందరినీ ఇలా నీ మాటలతో చేతలతో బాధ పెడుతున్నావు? నేనెవర్నీ కావాలని బాధ పెట్టలేదు. నా మనసులో మాట ఉన్నదున్నట్టుగా బయటికి చెప్పడాన్ని పొగరంటారని నాకు తెలియదు. ఒకవేళ నువ్వలా అనుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇదిగో ఇలాగే మాట్లాడొద్దంటున్నాను. ఏమిటి నీ మనసులో మాట? చూడు, ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. అంటే ఏమిటి? నీకు తొందరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? మాట్లాడవే, అడిగిన దానికి సమాధానం చెప్పు.
పెళ్ళంటే ఇష్టం లేకుండానే నిశ్చితార్థానికి ఒప్పుకున్నావా? పెళ్ళి అనే ఉద్దేశం లేకుండానే నన్ను ప్రేమించావా? అంత ఇష్టం లేని దానివి మధ్యలో మా నాన్నని విలన్ చేసి ఆయన పరువెందుకు తీశావు? ఏమిటిదంతా? నువ్వు ఇలా మౌనంగా ఉంటే లాభం లేదు. నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఇలా రోడ్డు మీద ఓ ఆడపిల్లని నిలదీయడం సంస్కారం అనిపించుకోదు. పెళ్ళంటే నాకు ఇష్టం లేదని మొండిగా మూర్ఖంగా ప్రవర్తించడంలోనే నీ సంస్కారం ఏంటో నాకు అర్థమైంది. సంస్కారం ఉండబట్టే నువ్వు ఇంత పని చేసినా నేను నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. లేదంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. చేసిందంత చేసి చివరికి నాకు సంస్కారం లేదంటావా? లేదు బాబు, తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను. నువ్వు, మీ నాన్నగారు, మీ కుటుంబం అంతా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. సరేనా? నీకో నమస్కారం. ఇప్పటికైనా నన్ను వదిలే. సుమిత్ర శాంతి, వెళ్దాం పద. ఐశ్వర్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చచ్చిపోవాలనుంది. చచ్చా, అదే మాటమ్మా. ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకేం తక్కువైందని? అన్నీ తక్కువే. అదేంటమ్మా, నువ్వు ఇంటి యువరాణివి. అలానే ఇంతకాలం నన్ను కూడా నమ్మించి మోసం చేశావు. ఈ నాటకాలు ఇంకా చాలు. 10 మందికి నిజం తెలిసిపోయి మన బ్రతుకులు బజార్న పడ్డాక బ్రతకడం వేస్ట్. నన్ను చంపేసి నువ్వు కూడా చచ్చిపో. అక్కడితో దరిద్రం వదిలిపోతుంది. ఐశ్వర్య, ఏంటమ్మా, ఏమైంది? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ నా ఫ్రెండ్స్ నన్ను చూడ్డానికి వచ్చారు. వాళ్ళతో పెంచులమ్మా, మనం ఇక్కడికి ఎలా వచ్చామో, ఎంత నీచమైన బతుకులు బతికామో, నువ్వు ఏ సబ్బుతో బట్టలు ఉతికేదాన్వో, ఏ పౌడర్తో అంట్లు తోవేదాన్వో, వర్ధన్ గారి సెకండ్ హ్యాండ్ భార్యగా ఈ ఇంట్లో నీ స్టేటస్ ఏంటో మొత్తం చెప్పిందట. ఈ ఇంటికి, ఆస్తులకి, వ్యాపారాలకి మనకెటువంటి సంబంధం లేదని నువ్వు పని మనిషిలా ఇక్కడ చేరి అందరినీ మోసం చేసి అన్యాయంగా ఆస్తులు రాయించుకున్నావని, నీ అంత నీచురాలు లేదని నీ జాతకం అంతా బయట పెట్టిందట. అవన్నీ విని వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడగాల్సిన 4 ముఖం మీద అడిగేసి అంత మోసం చేయడానికి సిగ్గు లేదు అని కడిగి పారేసి వెళ్ళారు. తల కొట్టుకు చావాలనిపించింది. పెంచులమ్మ అంత పని చేసిందా? అవును, మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోకుండా చేసింది. ఇంతకాలం నీ గురించి, మన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకు తిరిగాను నేను. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళగలను? నా ముఖం ఎవరికి చూపించగలను? అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నాను. అంత మాట నాకు ఐశ్వర్య. నేను బ్రతుకుతున్నదే నీకోసం. కొన్నాళ్ళు ఓపిక పట్టమ్మా. మన జీవితాలు పక్కాగా సెటిల్ అయ్యేలా చేస్తాను. ఎన్నాళ్ళని మాటలతో నన్ను కూడా మోసం చేస్తావు మమ్మీ. ఫ్రెండ్స్ ముందు అంత ఇన్సల్ట్ ఫీల్ అయ్యాక చావు తప్ప వేరే దారే లేదనిపిస్తుంది. 10 సార్లు ఆ మాట నాకు ఐశ్వర్య. నేను భరించలేను. ఈ అమ్మ కోసమైనా నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలమ్మా. ఈ ఒక్కసారికి కాస్త ఓపిక పట్టమ్మా. మరోసారి నీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను. ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచమ్మా, ప్లీజ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఐశ్వర్య బాగా హర్ట్ అయినట్టుంది. మామూలుగా కాదురా, బాగా హర్ట్ అయింది. ఈ అవమానం నేను భరించలేను. ఇంకా నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకు తిరగలేను. ఇంతకన్నా చావడం బెటర్ అని చాలా గొడవ చేసింది. దాన్ని కన్విన్స్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. చావడానికి కూడా సిద్ధపడిందంటే ఏ రేంజ్లో ఫూల్ అయిందో తెలుస్తుంది కదత్తా. కాలేజ్ స్టూడెంట్ కదా, ఫ్రెండ్స్ ముందు ఫూల్ అయ్యేసరికి తట్టుకోలేకపోయింది. అవునరా, ఆ పెంచులమ్మ ఐశ్వర్య ఫ్రెండ్స్ ముందు నా గురించి చాలా నీచంగా మాట్లాడిందట. ఇంతలా పోజు కొడుతుంది గాని మా అమ్మగారు లేకపోతే ఐశ్వర్యకి వాళ్ళమ్మకి ఫుడ్ కూడా డబ్బులు లేవు అని నా పరువు దాని పరువు కూడా తీసిందట.
ఫ్రెండ్స్ ఊరుకుంటారా? ఆ మాటలు పట్టుకొని నువ్వు చీటు 420వి దొంగవి అబద్ధాల కోరువి డబ్బుల దానిలా పెద్ద బిల్డప్ ఇచ్చావు అని దారుణంగా మాట్లాడి కడిగి పాడేశాట. ఐశ్వర్య చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుదత్తా? 420 గాడిని నేనే ఎవరైనా ఆ మాట అంటే తెగ ఫీల్ అయిపోతాను. అలాంటిది అమాయకురాలు చిన్నపిల్ల తనని అంతంత మాటలంటే ఎలా తట్టుకుంటుంది? నేను గమనించాను కదా, పాపం రాత్రంతా మూడీగానే ఉంది. ఇవన్నీ అలా ఉంచు. అంటరాని వాళ్ళ ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఈ బతుకు? ఇంట్లోకి రానివ్వరు, కిచెన్లో వండుకొనివ్వరు, డైనింగ్ టేబుల్ మీద తిన్నివ్వరు, గట్టిగా మాట్లాడనివ్వరు, నిలబడనివ్వరు, కూర్చోనివ్వరు. ఇంతకంటే నికృష్టమైన బతుకు ఏముంటుందత్తా? ఇన్ని అవమానాలు నువ్వెలా భరిస్తున్నావో, ఈ అవుట్ హౌస్ బతుకు ఎలా సహిస్తున్నావో కానీ నాకైతే అర్థం కావడం లేదత్తా. నువ్వు కూడా ఐశ్వర్యలా మాట్లాడతావేంట్రా? ఆ ఇల్లు వదిలి ఒక్కసారి మనం బయటికెళ్తే ఫినిష్. ఇక వర్ధన్ లేడు, భార్య లేదు, ఉన్న ఆ కొంచెం గుర్తింపు కూడా పోయి అడ్రస్ లేకుండా అయిపోతాం. అందుకని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కొంప వదిలి వెళ్ళకూడదు. ఈలోగా మొత్తం నేను సెట్ చేస్తానుగా. సెట్ రైట్ చేస్తావో? చివరికి మన బతుకులు ఇంతేరా అని నువ్వు పెంచిలం పోస్ట్లో, నేను వాచ్మ్యాన్ పోస్ట్లో సెటిల్ అయ్యేలా చేస్తావో? అంతా నీ చేతుల్లోనే ఉంది. నిన్నే నమ్ముకున్నాను. బీర్లో ముంచినా బురదలో ముంచినా నీదే భారం అత్తా. నువ్వలా చూస్తూ ఉండరా. వాళ్ళు చేసిన అవమానాలకి చెప్పుచ్చుకొట్టినట్టు సమాధానం చెప్తాను. నేను వర్ధన్ భార్యనని కోర్టులో ప్రూవ్ చేయించి వాళ్ళ నా ఇంట్లోంచి కుక్కల్ని తరిమినట్టు తరుముతాను. నేను పగబడితే ఎవ్వర్ని వదలను. అక్క, ఇంతకీ మనం ఈరోజు చేయబోతున్న వంటకం ఏమిటి? కందట్టు. కందట్టా? యా, పెసరట్టు, రవ్వట్టు, మినపట్టు అందరూ చేస్తారు. అందుకే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సరే, కావాల్సిన వస్తువులేంటి? పెసరపప్పు 1/2 కిలో, కంద 1/2 కిలో, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ రెడీ. ఎలా చేయాలో చదువు. కంద చెక్కు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పెట్టుకున్నాం. నెక్స్ట్, ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరగాలి. తరిగి పెట్టుకున్నాం. నెక్స్ట్, నానిన పెసరపప్పు, కంద ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. ఉప్పు తగినంత అంటే ఎంత వేస్తాం? ఉప్పు ఎక్కువ వేస్తే హై బీపీ, తక్కువైతే లో బీపీ. ఎంతని వేస్తాం? కరెక్టే, ఇది $1 మిలియన్ క్వశ్చన్. అబ్బా, ఇలాగైతే ఈ అట్లు ఎప్పటికవుతాయి? ఎప్పుడు తింటాం? ఆకలి దంచేస్తుంది. సరే, ఉజ్జాయింపుగా వేసేద్దాంలే. వాట్ నెక్స్ట్? బాగుందమ్మా. ఆవిడ చదవడము, మీరు చేయడము, ఈవిడ తినడము చాలా బాగుంది. ఇంతకీ ముగ్గురు కలిసి ఏం చేయబోతున్నారు? పిచ్చిదానా, ఇన్నాళ్ళు నీ సర్వీస్లో చేయని అట్టు కంద అట్టు. ఒక్కటి తింటే ఆకలి కట్టు. మంచి పని చేస్తున్నారు గాని మీకెందుకమ్మా ఈ తంట? వంట పని నేను చూసుకుంటారు గాని మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. అంటే మాకు చేత కదనా? నో వే. ఇవాళ కందట్లు చేయాలని డిసైడ్ అయిపోయాం. అవి అయ్యేదాకా నువ్వు ఏరియాలోకే రాకు. అట్లయ్యాక తినడానికి పిలుస్తాం. పోయి వేరే పని చూసుకో. సరే, అలాగే కానియండి. ఏం వండాలన్నా ముందు స్టవ్ వెలిగించాలి. అది పుస్తకంలో రాయరు కాబట్టి స్టవ్ వెలిగించేకే అట్లు పోయండి. ఎంత దెబ్బ కొట్టావు పెంచలమ్మా. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు కదూ. ఏదేమైనా నువ్వు చేసే రవ్వట్లు పుల్లట్ల కన్నా రెట్టింపు రుచితో కందట్టు పోసి నీ చేత తినిపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం. మీరంతగా చెప్తుంటే కాదని ఎందుకంటారు? అట్టాగే కానియండి, నేనెళ్ళి శుభ్రంగా బట్టలు ఆరేసుకుంటాను. సీత, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మిక్సీలో రుబ్బిన పిండిని అట్టులాగా పోయాలి. ఉల్లిపాయ ముక్కలు చల్లి హ్యాపీగా తినాలి. యా, ఐ గాట్ ఇట్.
ఐశ్వర్య ఐశ్వర్య అమ్మో నోట్లోంచి దొరకలేంటి ఏదో మింగేసినట్టున్నది గౌరమ్మ గౌరమ్మ ఏంటి అట్టు కాలడం లేదు అసలు స్టవ్ వెలిగిస్తేనేగా కాలటానికి. అందుకే బుకిష్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అంటారు. ఈ కాలికాలని అట్లు తీసుకెళ్లి కృష్ణవేణి చేత ఐశ్వర్య చేత తినిపిస్తే భలే ఉంటుంది. అమ్మా అమ్మా ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైంది పెంచలమ్మా? ఆ ఐశ్వర్య ఏదో మింగేసినట్టున్నదమ్మా. నొరగలు కక్కుతూ మంచం మీద పడున్నది. నాకేంటో భయంగా ఉందమ్మా. పులుపు లేదు పలుపు లేదు. అక్క ముందు నువ్వు డాక్టర్కి ఫోన్ చేయి. పదండి. హలో డాక్టర్, నేను సుహితని. నువ్వు చెప్పిన ప్లాన్లన్నీ చాలా బాగుంటాయి అత్త. సినిమా ఓపెనింగ్ రోజు పేపర్ వాళ్ళతో మా సినిమా డిఫరెంట్గా ఉంటుంది, ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్టు, నాది డిఫరెంట్ యాక్టింగ్ అని ఎడా పెడా స్టేట్మెంట్లు ఇచ్చినట్టు నీ ప్లాన్లన్నిటికీ తేగ బిల్డప్ ఇస్తావు. కానీ ఒక్కటి సరిగ్గా వర్కౌట్ అవ్వదు. అదే ప్రాబ్లం. కర్ణుళ్లాగే నీకు ఎవరో శాపాలు పెట్టినట్టున్నారు. అందుకే సమయానికి ఏ ప్లాను పనికిరావడం లేదు. అనరా అను, ఇంకెన్నాళ్ళంటావు? నువ్వలా చూస్తూ ఉండు. తొందరలోనే ఈ కృష్ణవేణి ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ఈసారి వేసే ప్లాన్తో గౌరే కాదు, 2 కూతుళ్లతో సహా మొత్తం కుటుంబమే తుడిచిపెట్టుకుపోతుంది. ఆ వంశానికంటూ ఒక్కరు మిగలరు. సత్యం చూసావా? హలో, వాట్? ఐశ్వర్య చావు బతుకుల్లో ఉందా?